అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరద, బురద, కంపు. హైదరాబాద్లో ఎవరి నోట విన్నా ఇవే పదాలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలు మునిగిపోయాయి. 200కి పైగా బస్తీలను వరద నీరు ముంచెత్తేసింది. దీంతో బస్తీ ప్రజలకు పలు రోగాల బారిన పడుతున్నారు. సాయంత్రం అవుతుందంటేనే భాగ్యనగరంలో చాలా మందికి భయం వేస్తోంది. దోమలతో దండయాత్రలో చాలా మంది వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితికి పరిష్కారం లభించడం లేదు. ఏళ్లుగా నాలాలు విస్తరించకపోవడంతో, స్మార్ట్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి అంతకంతకు విషమిస్తోంది. కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్ హైదరాబాద్ విస్తీర్ణం 325 చదరపు కిలోమీటర్లు. నగరంలో నిత్యం 1400 మిలియన్ లీటర్స్ మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 700 మిలియన్ లీటర్ల మురుగునీటిని జలమండలి 23 STPల్లో శుద్ధి చేస్తోంది. మిగిలిన మురుగునీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే సమీప చెరువులు మూసీలో కలుస్తున్నాయి. ఇక 2020లో వరదలు వచ్చిన సమయంలో నగరంలో 100 కాలనీలు నీట మునిగాయి. 500 కాలనీల్లో తీవ్ర నష్టం జరిగింది. ఇంకా 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు ఇళ్లు, కాలనీలు నీట ములుగుతాయి. గాజుల రామారంలో 3 కాలనీల్లో గత ఏడాది నుంచి ఇబ్బందులు పడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం చెప్పడం లేదు. మల్కాజ్గిరిలోని సఫేల్ కాలనీలో కూడా నాలాలు చిన్నగా ఉండడంతో పూర్తిగా కాలనీలోంచి నీరు పారుతోంది. వాస్తవానికి నిజాం కాలం నాటి పైప్ లైన్లు రీస్టోర్ చేసేలాగా ఏ ప్రాంతాల్లో పనులు చేపట్టాలనేది జీహెచ్ఎంసీ గతంలోనే గుర్తించింది. దశల వారీగా సీవేజ్ వ్యవస్థను మెరుగుపరిచేలాగా 2008లో అధికారులు పనులు మొదలుపెట్టారు. అందులో భాగంగా దాదాపుగా 400 కోట్ల అంచనాతో సీవేజ్ పనులు చేపట్టారు. కానీ మధ్యలోనే వదిలేశారు. నిర్మాణ వ్యయం రెట్టింపు కావడంతో చేతులెత్తేశారు. దీంతో సీవేజ్ నిర్వహణ దారుణంగా మారింది. ఏ గల్లీల్లో చూసినా డ్రైనేజ్ నీళ్లు పారుతూనే ఉన్నాయి. అయితే కాలువల్లో మురుగునీరు పారకుండా జలమండలికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ ని పరిగణనలోకి తీసుకురావాలని, టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించకూడదని అభిప్రాయపడుతున్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువుల పునరుద్ధరణ చేపట్టాలని, అప్పుడే వర్షపు నీరు చెరువుల్లోకి చేరి జలకళ సంతరించుకుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.